మాజీ డిప్యూటీ సీఎంకు షాక్ ఇచ్చిన పోలీసులు. ఏం షాక్ ఇచ్చిండ్రు? కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇచ్చిర్రా? ఏ షాక్? కొంచెం మనకు తెలుసుకోవాలని ఆతృత ఉంది కాబట్టి కారును అడ్డగించి గన్ గురిపెట్టి, గన్ గురిపెట్టడం అంటే అదిగా పెద్ద ఏదో. హర్యానాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాల్తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. తనపై గన్ను గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గన్ను పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. గన్ను అంతగా దుర్వినియోగం చేయడానికి కూడా పోలీస్ శాఖకు హక్కు లేదు కదా. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి బీజేపీతో సంబంధం ఉన్న 6 పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సిద్ధాంత్ జైన్ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం బీజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా తనపై పిస్టల్ గురిపెట్టినట్లు ఆరోపించింది. ఏందాక పోతున్నారు పోలీసు వాళ్ళు? మాజీ ముఖ్యమంత్రి ఆయన ఉగ్రవాద, జైషే మహమ్మదా, మాజీ నక్సలైటా, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు నక్సలైట్లలో ఉన్నాడా? ఒక వినతి పత్రాన్ని 6 వాళ్ళను అరెస్టు చేసిరని ఎస్పీ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఏంది? ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్కు ఆఫ్ పోలీస్ ఎస్పీ సిద్ధాంత్ జైన్ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం బీజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించి, అంటే కారును ఢీకొట్టానా ఎట్లయినా అడ్డగించాలని అట్లే గన్ పెట్టినట్టు. ఏం జరుగుతుంది అక్కడ? ఏం వ్యవస్థ జరుగుతున్నది? హర్యానా, చండీగఢ్ ఉమ్మడి రాష్ట్రాలు అవి, ఒకటే రాజధాని. పంజాబ్కు హర్యానాకు ఒకటే రాజధాని. జరుగుతున్న వ్యవస్థ ఇది. ఏమంటారు? ఇక్కడ చేసిన చౌతాలా తనను పోలీసులో తన కార్యకర్తలను అరెస్ట్ చేసి చెప్పుకోవడానికి వెళ్తే గన్ను గురిపెట్టాల్సిన అవసరం పోలీసు వారికి ఏమున్నది? ఎందుకు అడ్డగించిండ్రు? వాళ్ళ దగ్గర ఏమైనా గన్స్ కనిపించినాయా నీకు? ఏమైనా క్షిపణులు ఉన్నాయా? పాకిస్తాన్ పంపించిన క్షిపణులు కారులో ఉన్నాయా? ఎందుకు అరెస్ట్ ఈ విధమైనటువంటి ప్రతాపం చూపించుడు? అంటే మీకున్నటువంటి నిబంధనలు, మీకున్న క్రమశిక్షణలన్నీ మీ అవసరాలకు తుంగలో దొక్కి ఇష్టారీతిగా వ్యవహరించాలి. అదే ఒక సామాన్యుడు గన్ను పట్టిండు అనుకో, ఉట్టిగా దీపావళి దొరికే పిస్తోలు పట్టుకొని ఎవరైనా బెదిరించింది అనుకో, వాడిని ఏం చేస్తారు? లోపల పడేస్తారు. మీరు మాత్రం ఏది చేసినా తప్పలేదు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. అనుచితమైనటువంటి ప్రవర్తన ఇది, ఎవడు కూడా సమర్థించినటువంటి ప్రవర్తన. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. ప్రజల హక్కు వాళ్ళకు, నాయకుల పరిధి, పోలీస్ శాఖ పరిధి. ఇష్టారీతిగా ముగ్గురు వ్యవహరించడానికి వీల్లేదు. సమాజంలో జవాబుదారీతనం ఉండాలి ప్రజలకు. మీరు కానీ ఇష్టారీతిగా వ్యవహరిస్తామంటే చట్టాలు ఊరుకుంటాయా? మీకు చుట్టాలా ఏమైనా చట్టాలు? లోపల పడేయిస్తాయి. ఇవాళ కాకుండా ఇంకో 2 రోజులకైనా మిమ్మల్ని లోపల పడేస్తారు. ఏమంటారు ప్రేక్షకులారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈయన చేసిన తప్పేంది? పోలీసులు అట్లా ప్రవర్తించాల్సిన అవసరం ఒక ఎస్పీ స్థాయి హోదా గల వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది?